హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ఇందిర ప్రేరణతో తనను అర్థం చేసుకోమని, తన మాట వినమని అడుగుతుంది. ప్రేరణ, నువ్వు విన్నావా నా మాట? నేనెందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నానో నువ్వు అర్థం చేసుకున్నావా? అలాంటప్పుడు నీ మాట నేనెందుకు వినాలి అని అడుగుతుంది. ఇందిర, తల్లి తప్పు చేసిందని ఆవేశపడుతున్నావే కానీ మిమ్మల్ని అందరినీ బాధ పెట్టి ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో ఆలోచించట్లేదు నువ్వు. నా ఆవేదన నీకు అర్థం కావడం లేదు. అయినా ఎవరిని అనుకుని ఏం లాభం? నా రాతే బాలేదు అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇందిర. ప్రేరణ, అమ్మ, ఒక తప్పు జరగడానికి 100 కారణాలుండొచ్చు. కానీ ఎదురుగా పొంచి ఉన్న ప్రమాదం ముందు ఆ కారణాలు నిలబడవు. జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేవు. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగింది. ఇక నుండి నువ్వు ఇల్లు కదలకూడదు, ఆ ఏరియాకే వెళ్ళకూడదు అని చెప్పి వెళ్ళనని చెప్పమ్మా అని అడుగుతుంది. ఇందిర, సర్లే వెళ్ళనులే అని చెప్పి ముందు నువ్వు టిఫిన్ చెయ్యి అంటుంది. ప్రేరణ, నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి, వచ్చాక తింటాలే అంటూ ఇందిరకు సుధాకర్కి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోతుంది ప్రేరణ. సుధాకర్ ఇందిరతో, పిల్లల్ని బాధ పెట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఏం సాధిస్తావక్క అని అడుగుతాడు. ఇందిర, నువ్వు కూడా నేను చేసింది తప్పు అంటున్నావా అని అడుగుతుంది. సుధాకర్, నువ్వు చేసింది తప్పు కాకపోవచ్చు అక్క, ప్రేరణ చెప్పిన దాంట్లో నిజం ఉంది అంటున్నాను. రేపు ఎప్పుడైనా వాళ్ళకు నిజం తెలిస్తే అనవసరంగా సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కదా, అందుకే నువ్వు వెళ్ళడం మానేస్తే మంచిది అంటాడు. ఇందిర, ఏం చేయాలో నాకు తెలుసు, మనం మాత్రం ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలవాలి అంటుంది. సుధాకర్ అలాగే అంటాడు. ఇక విజయానంద్ ఇంట్లో విజయానంద్కి గణేష్కి మినిస్టర్ జయరామ్ రాజీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. జయరామ్ విజయానంద్ కాఫీ తాగుతూ ఉంటే గణేష్ కోపంగా ఉంటాడు. విశ్వాస్ గణేష్తో, సీఏ గారు కాఫీ చల్లారిపోతుంది సార్ అంటాడు. విజయానంద్ జయరామ్తో, చూడండి మినిస్టర్ గారు, మీరేమో ముగ్గురం కలుద్దామని నా ఇంట్లో మీటింగ్ పెట్టారు, కానీ సీఏ గారు నా ఇంట్లో కాఫీ కూడా ముట్టుకోవట్లేదు, ఇక సంధి ఎలా సార్ అని అడుగుతాడు. జయరామ్ గణేష్తో, ఏంటయ్యా ఇది, మినిస్టర్నై ఉండి మీ ఇద్దరిని నా దగ్గరికి పిలిపించుకోకుండా మీ దగ్గరికే వచ్చాను. మీ ఇద్దరి మీద ఉన్న ప్రేమ అభిమానం నన్ను ఇక్కడికి రప్పించాయి. అది మర్చిపోయి మీరు ఒకరి మీద ఒకరు కక్ష పెంచుకుంటే ఎలా? ఇలా చేస్తే మన శత్రువులు లాభం పొందుతారయ్యా, అది మంచిదా చెప్పండి అని అడుగుతాడు. గణేష్, సార్ మీకంతా తెలుసు, అయినా రాజీకి పిలిచారు, కానీ ఈయన నా లైఫ్ ముగించాలి అనుకున్నారు. కాలర్ ఎగిరేసుకుని బ్రతికిన వాడిని ఇప్పుడు ఎటూ కాకుండా పోతున్నాను, అది కరెక్టా సార్ అని అడుగుతాడు. విజయానంద్ గణేష్తో, అలా అని నా శత్రువు రత్నంగాడితో చేతులు కలుపుతావా అని అడుగుతాడు. గణేష్, నమ్మిన వాళ్ళను నట్టేట ముంచితే శత్రువుకి శత్రువు మిత్రుడే అవుతాడు కదా సార్ అని అడుగుతాడు. జయరామ్, విజయానంద్ లాంటి బిజినెస్ మ్యాన్ గణేష్ లాంటి ఆఫీసర్ తనలాంటి పొలిటీషియన్ని చూసి నేర్చుకోవాలి అంటాడు. ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ వదిలిపెట్టాలి, ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని వదిలిపెట్టాలి మీకు తెలియకపోతే ఎలాగయ్యా అంటాడు. గణేష్, సార్ ఇదంతా మొదలుపెట్టింది ఆయనే కదా అంటూ ఉంటే విజయానంద్, మొదలుపెట్టింది నువ్వే కణా, అది మర్చిపోకు. ఆ రోజు మినిస్టర్ గారి ఇన్స్టిట్యూట్లో నాకు ఆ అమ్మాయి గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా పరువు తీశావు. నువ్వేదో గడిచిపెట్టుకుని ఆ ప్రేరణ సిద్ధుని అరెస్ట్ చేసి నీ కసి తీర్చుకోవాలనుకున్నావు. నేను ఎంత చెప్పినా వినలేదు, నా మాట లెక్క చేయలేదు, వాళ్ళను కోర్టుకి ఇడ్చావు. ఈరోజు ఒక ప్రాణం పోవడానికి కారణం నువ్వు. తప్పులన్నీ నువ్వు చేసి నా మీద నిందలేస్తే ఎలాగనా అని అడుగుతాడు. గణేష్, ఆ ప్రాణం పోవడానికి, నేను ఇరుక్కుపోవడానికి కారణం ఎవరు అని అడుగుతాడు. విజయానంద్ ఎవరు అంటాడు. గణేష్, మీకు తెలియదా అంటూ విజయానంద్ని నిలదీస్తూ ఉంటాడు. జయరామ్, ఆగండయ్యా అంటాడు. ఒకరి తప్పులు ఒకరు ఎంచుకోవడానికి నన్నెందుకు పిలిచినట్టు? ఈ కద్దర్ డ్రెస్ వేసుకుని నేనెందుకు వచ్చినట్లు? గొడవ పడితే ప్రయోజనం లేదు. పచ్చనోటు కాకి చొక్కా, ప్రజాస్వామ్యం అనే బండికి 2 చక్రాల లాంటి వారైతే ఆ బండిని నడిపే పగ్గాలే పొలిటీషియన్. మన ముగ్గురం ఒకరికొకరం అండగా ఉండాలి. ఇలా అడ్డుగా ఉంటే మాత్రం బండి అసలు కదలదు. నష్టం మనకే కదయ్యా. ఒకసారి ఇద్దరూ ఆలోచించండి. ఇప్పటికైనా జరిగింది మీ ఇద్దరూ మర్చిపోండి. ఒకరి కోసం ఒకరు పాటు పడితే ప్రపంచాన్ని ఏలేయొచ్చు అంటాడు. విజయానంద్, మినిస్టర్ గారు, నేను కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ ఇకపై ఆ గణ నా మాట వినాలి.
నా శత్రువులు ఎవరితో చేతులు కలపకూడదు అంటాడు. జయరామ్ కలవడు, నీ మాటే వింటాడు, కానీ గణాకి కూడా ప్రయోజనం ఉండాలి కదా అంటాడు. విజయానంద్, ఈ కేసు నుంచి గణ బయటపడాలి అంటే 50 లక్షలు కావాలి. ఆ డబ్బు నేనిస్తాను, నా మనిషిగా ఉంటే చాలు అంటాడు. జయరామ్ గణేష్తో బంపర్ ఆఫర్ అంటాడు. ఇంకేం గణ, ఆల్ హ్యాపీసే కదా, ఒకసారి మీరిద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి, అది నేను చూసి ధరిస్తా అంటూ ఇచ్చుకోండి అంటాడు. విజయానంద్ నవ్వుకుంటూ ఉంటాడు. గణేష్ కోపంగా బయటకు వెళ్ళబోతూ, నమ్మకం పోయిన చోట సంధికి అవకాశం ఉండదు సార్, ఒకరి దగ్గర వంగడం లొంగడం నా ఒంటికి పడదు, అహంలో నేను ఆయన కన్నా పెద్ద విలన్ని అని అంటూ ఉంటే విజయానంద్ కోపంగా పైకి లేచి, అంత స్థాయి ఉందా నీకు, అసలు నువ్వంటే ఏమనుకుంటున్నావు, నీలాంటి ఆఫీసర్లని నా ఇంటి ముందు నిల్చోపెట్టి ఒక్కొక్కడిని అంటూ ఉంటే జయరామ్ ఎందుకంత ఆవేశం అంటాడు. గణేష్ వెళ్ళొస్తాను అని చెప్తూ ఉంటే జయరామ్ ఆగవయ్యా అంటూ ఆపుతాడు. నేనున్నాను కదా, వచ్చింది అందుకే కదా అంటూ విజయానంద్తో మాట్లాడబోతూ ఉంటే విజయానంద్, ఏంటి మినిస్టర్ గారు ప్రతిసారి నాకే చెప్తారు, నేను వింటున్నాను కదా అని అన్నీ నాకే చెప్తే కుదరదు, వాడు కూడా మారాలి కదా అంటాడు. అప్పుడే మెట్లు దిగుతూ కిందికొస్తున్న సాహితీని చూస్తాడు గణేష్. సాహితీ జయరామ్ దగ్గరికి వెళ్ళి హాయ్ అంకుల్ అంటూ విష్ చేస్తుంది. జయరామ్ హాయ్ అమ్మా అంటాడు. సాహితీ విజయానంద్ని డాడీ అంటూ ఉంటే విజయానంద్ ఏంటమ్మా అంటాడు. గణేష్ డాడీయా అనుకుంటూ సాహితీని చూస్తూ ఉంటాడు. సాహితీ, నేను పార్టీకి వెళ్తున్నాను, అమ్మకు కూడా చెప్పేశాను, బై డాడీ అని అంటూ ఉంటే గణేష్ సాహితీ పెదవుల వైపే చూస్తూ ఉంటాడు. విజయానంద్ బాయ్ అమ్మ, టేక్ కేర్ అంటాడు. సాహితీ వెళ్ళిపోతూ ఉంటే గణేష్ సాహితీని క్రూయల్గా చూస్తూ ఉంటాడు. జయరామ్ విజయానంద్తో నా మాట విను, ఇది తెంచుకునేది కాదు పంచుకునేది అంటాడు. విజయానంద్ చెప్తే వినేలా ఉన్నాడా సార్, వినడు అంటూ ఉంటే గణేష్ వింటాను సార్ అంటూ సడన్గా సోఫాలో కూర్చుంటాడు. జయరామ్ షాక్ అవుతాడు. అదేంటయ్యా ఇంతలోనే అంటూ ఉంటే విజయానంద్ అబద్ధం ఆడుతున్నాడు, అతనికి అసలు కాంప్రమైజ్ అవ్వడమే ఇష్టం లేదు, నాతో వైరమే తనకిష్టం అంటాడు. గణేష్ ఇప్పుడు నా మనసు మారింది, మీ విలువ తెలిసింది అని చెప్పి కాఫీ తీసుకుంటాడు. విశ్వాస్ కాఫీ చల్లారిపోయింది, కావాలంటే మీకు వేరే కాఫీ తెస్తాను అంటాడు. గణేష్ పర్లేదు ఇదే తాగుతాను అంటూ కాఫీ తాగుతూ ఉంటాడు. విజయానంద్ గణ నువ్వు నిజమే చెప్తున్నావా అని అడుగుతాడు. జయరామ్ అతని కళ్ళు చూడవయ్యా, నిజాయితీ అలా కారిపోతుంది, అబద్ధం ఎందుకు చెప్తాడు అని అడుగుతాడు. గణేష్ సార్, నేను గన్ను లాంటి వాడిని, వెపన్ ఎప్పుడు మీలాంటి వాడి చేతుల్లో ఉంటేనే విలువ అని నేను ఇప్పుడే గుర్తించాను అని అంటూ ఉంటే విజయానంద్ నవ్వుకుంటాడు. గణేష్ కాఫీ తాగుతూ, నిన్ను దెబ్బ కొట్టాలంటే నీ కూతురు నా గుప్పెట్లోకి రావాలిరా, నీ బ్రతుకుని నీ కూతురుతో నరుక్కొస్తాను, అందుకే ఈ రాజీ అని అనుకుంటూ ఉంటాడు. విజయానంద్ ఇప్పుడు నువ్వు ఒక గొప్పవాడిలా కనిపిస్తున్నావు గణ అంటాడు. జయరామ్ ఇంకేం చేతిలో చెయ్యేసుకోండి అని చెప్పి గణేష్ చెయ్యి విజయానంద్ చెయ్యి కలుపుతాడు. గణేష్ నీ కూతుర్ని సొంతం చేసుకుంటా, నీ లైఫ్కే నిప్పు పెడతా చూడు అనుకుంటూ, ఇక నుంచి విజయానంద్ సార్ నేను వేరువేరు కాదు సార్, ఇద్దరం ఒకటే అంటాడు. విజయానంద్ గర్వంగా విశ్వాస్కి సైగ చేస్తూ ఉంటాడు. జయరామ్ చెవుల్లో అమృతం పోసినట్టుందయ్యా, నేను వచ్చిన పని అయిపోయింది కదా, మీరిద్దరూ కలుస్తారో లేదో అని ఎంత టెన్షన్ పడ్డాను, చాలా హ్యాపీ, అవతల నాకు మీటింగ్ ఉంది వెళ్ళొస్తాను అంటూ జయరామ్ వెళ్ళిపోతాడు. విజయానంద్ గణ మనం కలుసుకున్న ఈ సందర్భంలో నీకు పని అప్పచెప్తాను అంటూ ఉంటే గణేష్ చెప్పండి సార్ అంటాడు. విజయానంద్ ప్రేరణ సిద్ధు కెఫే పెట్టబోతున్నారంట, వాళ్ళిద్దరూ ఒక్కడుగు కూడా ముందుకు వేయకూడదు, ఆ కెఫే వాళ్ళ ఆలోచనలతోనే ఆగిపోవాలి అంటాడు. గణేష్ చెప్పారు కదా నేను చూసుకుంటాను, నాకు వదిలేయండి అంటూ ఇక మీ భవిష్యత్తు నా చేతుల్లో ఉంటుంది అంటాడు. విజయానంద్ షాక్ అవుతూ భవిష్యత్తా అంటాడు. గణేష్ అదే సార్, మీ పగలో మీ ఎదుగుదలలో నేను ఒక భాగం అని చెప్తున్నాను అని అంటూ ఉంటే విజయానంద్ నవ్వుతూ ఉంటాడు. గణేష్ ఉంటాను సార్ అని చెప్పి వెళ్ళిపోతూ సాహితీని గుర్తు చేసుకుంటూ క్రూయల్గా నవ్వుకుంటాడు. ఇక విజయానంద్ విశ్వాస్తో విశ్వాసం నాకు ఇంకొక విశ్వాసం దొరికాడురా అంటాడు. విశ్వాస్ అవును సార్ అంటూ కొంప తీసి నన్ను తీసేస్తారా అని అడుగుతాడు. విజయానంద్ నువ్వు పడుండే విశ్వాసం రా, ఎప్పటికీ పడే ఉంటావు అంటాడు. విశ్వాస్ థ్యాంక్ యూ సార్ అంటాడు. విజయానంద్ హ్యాపీగా గణ అని అనుకుంటాడు.
ఇక ప్రేరణ సిద్ధార్థ్ బ్యాంక్ మేనేజర్ని కలుస్తారు. బ్యాంక్ మేనేజర్ సిద్ధార్థ్తో, ఏంటి పాపు మళ్ళీ వచ్చావు, మొన్న తిట్టిన తిట్లు సరిపోలేదా అని అంటూ ఉంటే సిద్ధార్థ్, సారీ సార్, అప్పుడు ఏదో పొరపాటున అంటాడు. ప్రేరణ, ఇప్పుడు అలా ఉండదు సార్, మాకు లోన్ చాలా అవసరం అంటుంది. బ్యాంక్ మేనేజర్, లోన్ ఇవ్వాలి అంటే ష్యూరిటీ ఉండాలి అంటాడు. ష్యూరిటీ ఇవ్వడానికి విశ్వనాథ్ బ్యాంక్ మేనేజర్ దగ్గరకు వస్తాడు. బ్యాంక్ మేనేజర్, కెఫే పెట్టడానికి ప్లేస్ని కూడా చూడాలి, అప్పుడే లోన్ ఇస్తాము అంటాడు. విశ్వనాథ్ ఆ ప్లేస్ని తను ఇస్తాను అని చెప్పడంతో బ్యాంక్ మేనేజర్, అలా అయితే వెంటనే లోన్ అప్రూవ్ చేసేస్తాను, మిగతా ఫార్మాలిటీస్ రేపు పూర్తి చేద్దాం అంటాడు. బ్యాంక్ మేనేజర్ సిద్ధార్థ్తో, ఏం సిద్ధు రికమెండేషన్ నచ్చదన్నావు, మరి సార్ చేసింది రికమెండేషనే కదా అని అడుగుతాడు. విశ్వనాథ్, నేను రికమెండేషన్ చేయలేదు మేనేజర్ గారు, సపోర్ట్ చేశాను అంతే అంటాడు. మేనేజర్, రెండింటికి తేడా ఏంటి సార్ అని అడుగుతాడు. విశ్వనాథ్, అర్హత లేని వాడిని అందలం ఎక్కిస్తే అది రికమెండేషన్, అర్హత ఉండి అందుకోలేని వాడికి చేసేది సపోర్టు. సిద్ధు అర్హత ఉన్నవాడు, ప్రేరణ పట్టుదల కలది, వీళ్ళిద్దరూ కలిస్తే విజయమే గెలుస్తుంది అని చెప్పి సిద్ధార్థ్తో, సిద్ధు మనం ముందెళ్ళి ప్రాపర్టీ చూద్దాం పదా అంటాడు. సిద్ధార్థ్ ప్రేరణ బ్యాంక్ మేనేజర్కి థ్యాంక్స్ చెప్పి విశ్వనాథ్తో బయలుదేరుతారు. ఇక ఇందిర సుధాకర్ డాక్టర్ని కలిసి రాజశేఖరం మెడికల్ రిపోర్ట్స్ చూపెడతారు. డాక్టర్ రాజశేఖరం మెడికల్ రిపోర్ట్స్ చూసి, మీది అనుమానం కాదు అక్షరాల నిజం అంటాడు. పేషెంట్కు ఉన్న ప్రాబ్లం వేరు, ఇస్తున్న ట్రీట్మెంట్ వేరు. ఈ టాబ్లెట్స్ కేవలం ఆయన బ్రతకడానికి, ఆయన బ్రెయిన్ యాక్టివేట్ అయ్యే టాబ్లెట్ ఇందులో ఒకటి కూడా లేదు. అతని నరాల కదలికకు పనిచేసే మెడిసిన్ అతనికి అందట్లేదు అంటాడు. ఇందిర, అలా చేయడం వల్ల ఆయన ప్రాణాలకు ఏమీ ప్రమాదం ఉండదు కదా అని అడుగుతుంది. డాక్టర్, ఈ మెడిసిన్ వల్ల ప్రమాదం ఉండకపోవచ్చు, కానీ సరైన ట్రీట్మెంట్ అందకపోవడం వల్ల సమస్య పెద్దదవుతుంది. వీలైనంత త్వరగా ఆయనకు ట్రీట్మెంట్ చేయాలి, అప్పుడే ఆయన రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే ఆయన జీవిత కాలం కదలడు, మాట్లాడడు, అలాగే ఉండిపోతాడు అంటాడు. ఇందిర, అలా అనకండి డాక్టర్ గారు, నేను మా ఆయన్ను మీ దగ్గరకు తీసుకొస్తాను, ఎలా అయినా ఆయన్ని కాపాడండి అంటుంది. డాక్టర్, తప్పకుండా అమ్మ, ఆయనకు వెంటనే ట్రీట్మెంట్ అందితే ఏ సమస్య ఉండదు అంటాడు. ఇందిర, ఆ ఒక్క మాట చాలు డాక్టర్ గారు, నేను ఎలాగైనా మా వారికి వైద్యం చేయిస్తాను అని చెప్పి డాక్టర్కి వెళ్ళొస్తాము అని చెప్పి సుధాకర్, ఇందిర డాక్టర్ రూమ్ నుంచి బయటకు వస్తారు. ఇందిర ఏడుస్తూ ఉంటే సుధాకర్ ఇందిరను ఓదార్చుతాడు. ఇందిర, ఎలాగైనా ఆయన్ను హాస్పిటల్కి తీసుకురావాలి అంటుంది. సుధాకర్, వాళ్ళ కళ్ళు కప్పి హాస్పిటల్కి తీసుకురాగలమా, అది అసాధ్యం అంటాడు. ఇందిర, అదేది నేను ఆలోచించట్లేదు, ఆలోచించను కూడా, ఆయన దక్కించుకోవాలి, ఇంత తెలిసాక కూడా ఎవరికో భయపడి ఆయన వదిలేస్తే కల్లో కూడా ఊహించుకోలేను అంటుంది. సుధాకర్, మరి ఇప్పుడు ఎలాగా అని అడుగుతాడు. ఇందిర, అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు, ముందు ప్రయత్నం చేయాలి, తప్పకుండా ఏదో ఒక మార్గం దొరుకుతుంది. ఇప్పుడు మనం ధైర్యం చేయకపోతే ఆయనకు తప్పుడు వైద్యం చేస్తూ జీవితాంతం మంచానికే పరిమితం చేస్తారు, నా భర్తని పిల్లలకు దూరం చేస్తారు అని అంటుంది. సుధాకర్, సర్లే ఏదో ఒకటి చూద్దాంలే అక్క, ముందు రా అని చెప్పి ఇందిరను తనతో తీసుకెళ్తూ ఉంటాడు సుధాకర్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.